మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, దేవుడు మనల్ని దీవించాలని ఆయన దివారాత్రాలు మన కోసం కాసుకొని, ఎవరు నన్ను పిలుస్తారా, ఎవరు నన్ను అడుగుతారా, ఎవరు నా కోసం ప్రార్థన చేస్తారు, ఎవరు నాకు ప్రార్థన చేస్తారా అని ఆయన వేచి ఉన్నారు. అయితే బలహీనత ఏంటంటే, మనమే దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందడానికి, దేవుని దీవెనలు పొందడానికి మనము యోగ్యులుగా ప్రార్థన చేయడము లేదు. దేవుడే మనల్ని ఆశీర్వదించాలి, దేవుడే మనల్ని దీవించాలి. వాక్యం చెప్తుంది, నన్ను అడుగుడి మీకు ఇవ్వబడు. అంటే దేవుడిని అడిగితే దేవుడు మీకు ఏమైనా ఇస్తారు. మీకు ఏం కావాలనో అడగండి, నా నామములో తండ్రిని మీరు ఏమడిగినా మీకు అనుగ్రహింపబడుతుంది అని దేవుడు స్వయాన మనతో చెప్పారు. కాబట్టి మనం అడగాలి. అయితే ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. 1 పేతురు 2వ అధ్యాయము 1వ వాక్యం నుంచి మనము ధ్యానం చేద్దాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా. చూడండి, ప్రభువు దయాళుడని మనం ఏం చేసి ఉండాలంటే రుచి చూడాలి. ప్రభువు దయగలిగిన వాడు, ఆయనలో దయ ఉంది, ఆయనలో సంతోషం ఉంది. ఎంత దయ ఆయనలో ఉంది అంటే, మనము చనిపోయేది ఆయనకి ఇష్టం లేదు, మనం రోగాలతో ఉండేది ఆయనకి ఇష్టం లేదు, అప్పులతో ఉండేది ఆయనకి ఇష్టం లేదు, ఆకలితో ఉండేది ఆయనకి ఇష్టం లేదు, వస్త్రహీనతతో ఉండేది ఆయనకి ఇష్టం లేదు, అనాథులుగా ఉండేది ఆయనకి ఇష్టం లేదు. ఆయన భిక్షమెత్తని అని అంటున్నాడు. మనల్ని అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించడానికి, దేవుడు దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి మీరు ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆయన అంటున్నాడు, ఆయన దయాళుడని మీరు రుచి చూచి ఎరిగిన ఎడలా అంటున్నాడు. అంటే పేతురు భక్తులు చాలా చక్కగా రాస్తూ, మీరు రుచి చూడాలి. మామూలుగా కూడా మీరు చేసే ప్రతి వంట, లేదంటే మీ దగ్గరికి తేబడిన ప్రతి ఒక్క ఆహార పదార్థాలు మీరు మొట్టమొదటిగా రుచి చూస్తారు. బాగుందా లేదా, దీంట్లో ఏం తక్కువ ఉంది, ఏం ఎక్కువ అయింది అని మీరు రుచి చూస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యాన్ని కూడా మనం రుచి చూడాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మీరు రుచి చూచిన ఎడలా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. రుచి చూచి మనం ఎరిగి ఉండాలి. యేసు స్వామి అంటే ఏంటో, ఆయన ఇచ్చిన వాక్యం అంటే ఏంటో, ఆయన సందేహాలు, ఆయన ఇచ్చిన ఆ వాగ్దానాలు, ఆయన ఇచ్చిన సందేశం ఎటువంటిదో మీరు రుచి చూడాలి. కొంతమందికి రుచి పచి ఏమీ ఉండదు, ఉప్పు కారం ఉందా లేదని కూడా తెలియదు, ఏం పెడితే అది తినేస్తూ ఉంటారు. కొంతమంది విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారంటే, ఈ రోజుల్లో హల్లెలూయా చెప్తే హల్లెలూయా చెప్తారు, స్తోత్రం చెప్తే స్తోత్రం చెప్తారు, ఆమేన్ చెప్తే ఆమేన్ చెప్తారు. అలాంటి విశ్వాసులు కాకుండా
మనం దేవుని యొక్క వాక్యమును రుచి చూడాలి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మనం ఏదైనా ఒక పదార్థాన్ని, లాంటి ఆహార పదార్థాన్ని తీసుకొని తిన్నప్పుడు అది బాగలేకపోతే మనం మళ్ళీ దాన్ని తినం. దాన్ని బాగుండేట్లుగా చేసుకొని తింటాం. అదే రీతిగా దేవుని వాక్యమును ఎలా పడితే అలాగ విని, ఎలా పడితే అలాగ జీవించి, ఎలా పడితే అలాగ మన బ్రతుకులను మభ్యపెట్టుకోకూడదు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా, దేవుని వాక్యంలో ఉన్న ఆ సారాంశాన్ని, దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆ రుచిని, దేవుని వాక్యంలో ఉన్న ఆ సత్యాన్ని, దేవుని వాక్యంలో ఉన్న ఆ విలువైన సారాంశాన్ని మీరు గ్రహించి దాని ప్రకారము జీవించాలి, దాని ప్రకారం బ్రతకాలి. అప్పుడే మీరు రుచి చూచిన వారైతారు. అప్పుడే దేవుని వాక్యములో ఉన్న ఆ రుచిని మీరు అనేకులకు చెప్పగలుగుతారు. మంచి రుచి ఉంది, వాక్యంలో మంచి రుచి ఉంది. దేవుని వాక్యం అనే బైబిల్లో ఉన్న వాక్యంలో మంచి సారాంశం ఉంది. దేవుని వాక్యంలో పరిశుద్ధత ఉంది. దేవుని వాక్యములో సత్యం ఉంది అని మీరు గ్రహించగలుగుతారు. లేకపోతే కొంతమంది, చాలామంది చెప్పేదంటే అందరూ ఒకటేనండి అంటారు. ఇదే వ్యత్యాసం. అంతా ఒకటేనండి అంటారు. నీకు ఇష్టమైన పదార్థానికి, నీకు ఇష్టం లేని పదార్థానికి ఎంత తేడా టేస్ట్ ఉంటుందో తెలుసా మీకు? ఉప్పు కారం లేకపోయినా, తీపి లేకపోయినా అది పాయాసం అంటారా? స్వీట్ అంటే స్వీట్ లాగానే ఉండాలా? హాట్ అంటే హాట్ లాగానే ఉండాలా? మరి మీరు కూరగాయల కూర చేసుకొని మాంసం కూర అని చెప్తారా? కాదు. దాంట్లోకి మాంసం వేసి వండిన కూరనే మాంసం కూర అని చెప్తాం. ఎందుకు? ఆ రుచి మీరు కనుక్కోగలుగుతారు కాబట్టి. కూరగాయలు వేసిన ఆ కూరను మీరు వండితే వెజిటేబుల్ కర్రీ అంటారు. ఎందుకు? ఆ రుచిని మీరు చూడగలుగుతున్నారు కాబట్టి. మరి అలాగే దేవుని వాక్యాన్ని మీరు రుచి చూచి ఎరిగి ఉండాలి. మొట్టమొదటిగా దేవుని వాక్యంలో ఉన్న రుచి ఏంటో మీరు చూడండి. దేవుని వాక్యంలో ఉన్న రుచి చాలా విలువైనది. దేవుని యొక్క వాక్యాన్ని మీరు గ్రహించినట్లయితే, దేవుని వాక్యాన్ని మీరు ఆలోచించి, దాన్ని ధ్యానించి, దాని రుచి చూసినట్లయితే మళ్ళీ మనం తినాలనిపిస్తుంది ఆ ఆహారాన్ని. దాన్ని మనము మళ్ళీ అనుభవించాలని, మళ్ళీ దాన్ని వినాలని, మళ్ళీ దాన్ని చదవాలని మనకు అనిపిస్తూ ఉంటుంది. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఒక రుచి కలిగిన ఆహార పదార్థాన్ని మీరు తింటే దాన్ని చాలా రోజులు మర్చిపోలేము. మనం పదే దాన్ని తినాలని ఆశపడతాం. పదే దాన్ని టేస్ట్ చేయాలని మనము ఆశపడుతూ ఉంటాం. దేవుని వాక్యంలో ఉన్న ఆ గొప్పతనాన్ని కూడా మీరు రుచి చూసినట్లయితే మళ్ళీ బైబిల్ గ్రంథాన్ని విడిచిపెట్టరు, యేసు స్వామిని విడిచిపెట్టరు. అందుకనే భక్తుడు అక్కడ చక్కగా రాస్తారు. చదవండి ఆ మాటని. సమస్తమైన దుష్టత్వమును చూడండి, దేవునిలో ఎట్లా రుచి చూసినారంటే దాంట్లో ఉన్న విలువలు మొట్టమొదటిగా మీరు తెలుసుకుంటారు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలను మానేస్తా. చూస్తారా?
ఏమేమి మానుతామంట? చదవండి మళ్ళీ ఒకసారి. సమస్తమైన దుష్టత్వము దుష్టత్వాన్ని మానేస్తాం. ఎప్పుడు? ఎప్పుడు దేవుని వాక్యాన్ని ఎవరైతే రుచి చూస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే రుచి చూచి కనుక్కుంటారో, మనలో ఉన్న దుష్టత్వాన్ని విడిచిపెట్టుకుంటాం. దేవుని వాక్యంలో ఉన్న రుచి ఏం చేస్తుందంటే మనలో మార్పును కలగజేస్తుంది, మనలో మార్పును తెస్తుంది. ఒకసారి మీరు గమనించండి, మామూలుగా మీరు ఈ ప్రాంతంలో ఉన్న బిర్యానీ తింటే ఒక రుచిగా ఉంటుంది. అదే హైదరాబాద్ బిర్యానీ తిన్నారనుకోండి, ఇంకా ఈ ప్రాంతపు బిర్యానీకి మీరు ఇష్టపడరు. హైదరాబాద్ బిర్యానీనే తినాలని ఆశపడతారు. ఎందుకంటే దీనికంటే మంచి రుచి దాంట్లో ఉంటుంది కాబట్టి. మన జీవితం అంతా కూడా ఎప్పుడు దుష్టత్వంతోనే బతుకుతూ ఉంటాం. అయితే దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు, దేవుని వాక్యానికి మనం విధేయత చూపించినప్పుడు, దానిలో ఉన్న రుచిని మనము అనుభవించినప్పుడు మనలో ఉన్న దుష్టత్వాన్ని పక్కకు తీసేస్తాం. ఎందుకంటే క్రీస్తులో ఉన్నది సాత్వికం, క్రీస్తులో ఉన్నది మంచితనం, క్రీస్తులో ఉన్నది ప్రేమ. అందుకనే మనలో ఉన్న ఈ దుష్టత్వాన్ని అన్నీ కూడా, చెడుతనాలన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్నే తీసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకనే మనం దేవుని బిడ్డలు అవ్వడానికి అవకాశం దొరుకుతుంది. అక్కడ చాలా చక్కగా రాశారు, దుష్టత్వమును సమస్తమైన కపటమును. చూడండి, కపటం ఉండదు. ఇంకా మళ్ళీ కపటం లేకుండా జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భార్య దగ్గర కపటంగా నటిస్తారు, భర్త దగ్గర కపటంగా నటిస్తారు, తల్లిదండ్రుల దగ్గర కపటంగా నటిస్తారు, ఉద్యోగం చేసే దగ్గర, అధికారుల దగ్గర కపటంగా నటిస్తారు. జీవితం అంతా కపటమే. అయితే ఎప్పుడైతే నువ్వు దేవునిలో రుచి చూస్తావో, ఆ సత్యవంతుని రుచి చూస్తావో, ఆ నీతిమంతుని రుచి చూస్తావో, వెంటనే కపటాన్ని తీసేస్తావు. 3, వేషధారణను తీసేస్తావు. ఎలాంటివి? వేషధారణ అంటే ఎట్లుంటుంది? ఒకసారి ఆడవేషం వేస్తావు, ఇంకోసారి మగ వేషం వేస్తావు, ఒకసారి భక్తి వేషం వేస్తావు, ఇంకోసారి భక్తిహీనత వేషం వేస్తావు, ఒకసారి ఈ లోకరీత్యా జీవిస్తావు, ఇంకొకసారి భక్తిపరుడుగా జీవిస్తావు. చర్చిలోకి వస్తే హల్లెలూయా స్తోత్రం అంటావు, బయట పోతే సినిమా పాటలు పెట్టుకుంటావు. దొంగ కనిపిస్తే దొంగతో ఏకీభవిస్తావు, దొర కనిపిస్తే దొరతో ఏకీభవిస్తావు. ఇలాంటి కపటమైన వేషధారణ విడిచిపెట్టేస్తావు. 3. 4వది చదివిన మాటని, అసూయను విడిచిపెట్టేస్తావు. అసూయ చాలా ప్రమాదకరమైనది ఇది, అసూయ అనేది. ఎందుకంటే ఒకరు మంచిగా బతికితే ఓర్చుకోలేవు, ఒకరు ఇల్లు కట్టుకుంటే ఓర్చుకోలేవు, ఒకరికి ఉద్యోగం వస్తే ఓర్చుకోలేవు, ఒకరు గొప్ప ధనవంతులుగా మారితే ఓర్చుకోలేవు. వారిపైన అసూయ పడతావు, వారిపైన దూషణ మాటలు మాట్లాడతావు. మీరు మంచి ఇల్లు కట్టేశారంటే ఎదుటి వాళ్ళకి అసూయ పుడుతుంది. మీరు మంచి వస్త్రాలు వేసారంటే ఎదుటి వాళ్ళకి అసూయ పుడుతుంది. మీరు మంచి కారు కొనాలంటే ఎదుటి వాళ్ళకి, బంధువులకి అసూయ పుడుతుంది. ఎప్పుడైతే నువ్వు యేసయ్య వాక్యాన్ని వింటావో, యేసయ్య వాక్యానికి లోబడతావో, యేసయ్య వాక్యానికి విధేయత చూపిస్తావో, అప్పుడు ఈ అసూయ అనేది
విడిచిపెట్టేస్తాం. ఎందుకంటే క్రీస్తులో రుచి అలాగుంటుంది. ఒకరు అభివృద్ధి పొందినప్పుడు నువ్వు సంతోషిస్తావు, వారిని గౌరవిస్తావు, వారిని ఇంకా ప్రోత్సహిస్తావు. మంచి పని చేసావు, చాలా బాగా చేసావు అని వాళ్ళను నువ్వు ప్రోత్సహిస్తావు. నువ్వు అలాగే చెయ్యి ఇంకా బాగుంటావు అని వాళ్ళని ప్రోత్సహిస్తావు. ఎందుకంటే నీలో అసూయ లేదు కాబట్టి. అదే అసూయ పరులు అయితే ఏం చేస్తారు? ఏంటి కది నేను ఒక కొత్త కారు కొన్నాను. ఒక కొత్త కారు కొంటే నా స్నేహితుడు వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. కారు నీదేనా అన్నాడు. అవును, కారు నాదే, కొన్నాను అని అంటే, నాకు ఈ కొత్త కార్లు అంటే పెద్ద ఇష్టం ఉండదు, పాత కార్లు అయితే భలే ఇష్టం అన్నాడు. ఏం చేద్దాం అట్లా వాళ్ళని అంటే నాకు అప్పుడు అర్థమైంది వాడికి అసూయ ఉంది అని. ఎవరైనా బ్రాండెడ్ ఏది తీయకూడదు, కొత్తది ఎవరు తీసుకోకూడదు. ఎందుకంటే వాడు పాతవే పడతాడు అన్నమాట. జీవితమే పాతది, ఏది తీసుకున్నా సెకండ్ హ్యాండే. కాబట్టి వాడి జీవితమే సెకండ్ హ్యాండ్ అయిపోయింది. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, అసూయ అనేది ఎప్పుడు మనలో నుంచి పోతుందంటే, ఎదుటి వాళ్ళు బాగుపడినప్పుడు వాళ్ళను మనము గొప్ప చేయాలి, వాళ్ళను మనము ప్రోత్సహించాలి, వారిని అభినందించాలి. చాలా గొప్ప పని చేసావు, చాలా మంచి పని చేసావు అని. అప్పుడే మనలో అసూయ అనేది ఉండదు. ఈ అసూయ పరులంతా కూడా ఏం చేస్తారంటే, ఎవరు కూడా బాగుపడేది ఇష్టపడరు. వాడు బాగుపడ్డు ఇంకొకరిని బాగుపడినాడు, వాడు మంచిగా బతకడు ఇంకొకరిని మంచిగా బ్రతకనియాడు. ఎందుకంటే వానికి మంచిగా బ్రతికే తెలియదు. వానికి ఎంతసేపు వాడు చెడిపోవాలి, ఇంకోటి చెడిపోవాలి. ఓసారి ఒక రాజు దగ్గరికి ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఇద్దరు స్త్రీలు వచ్చి రాజుకు మనవి చేస్తున్నారు. రాజా, నేను ఒక బిడ్డను కన్నాను, ఈమె కూడా ఒక బిడ్డను కనింది. అయితే ఒకే నివాసంలో మేము నివసిస్తున్నాము. కొద్ది రోజులు గడిచిన తర్వాత నేను ఉదయాన్నే లేచి చూస్తే నా బిడ్డ చనిపోయి ఉంది. నేను ఆ బిడ్డను నిలానించి చూసినప్పుడు అది నాది కాదు అని నేను గమనించి ఈమె దగ్గరికి పోయి చూసినప్పుడు ఈమె దగ్గర బతికండే బిడ్డ నా బిడ్డగా ఉంది. ఈ చనిపోయిన బిడ్డను రాత్రుల్లో ఆమె నా దగ్గర పడుకోబెట్టేసి నా దగ్గర బ్రతికండే బిడ్డను నేను నిద్రపోయేటప్పుడు తీసుకుపోయి ఆమె దగ్గర పెట్టుకునింది. రాజా, అది నా బిడ్డ అని ఒక ఆమె అనింది. ఇంకొక ఆమె అనింది, అయ్యా లేదు, ఆమె రాత్రుల్లో తన బిడ్డ పైన పడి చంపుకునింది. నా బ్రతికిన బిడ్డ నా బిడ్డే, చచ్చిన బిడ్డ ఆమె బిడ్డే అని ఇంకొక ఆమె చెప్పింది. ఆ రోజుల్లో DNA టెస్టులు లేవు, రాజుల కాలం కాబట్టి ఆ టెస్టులు ఏమి లేవు, ఇంత నాగరికత లేదు. రాజుకి ఏం అర్థం కాలేదు. చాలామంది కూర్చున్నారు, రాజు ఏం తీర్పు తీరుస్తాడని ఇతర దేశపు రాజులు కూడా వచ్చి కూర్చొని ఉన్నారు. సరే, ఒక భటుని పిలిపించాడు. ఆ బతికండే బిడ్డను చేతికి తీసుకోమన్నాడు. భటుణ్ణి ఒక బల మీద పెట్టమన్నాడు. బల మీద పెట్టి నీ కత్తిని తీసి
ఆ బతికిండే బిడ్డను 2 భాగాలుగా చేసి దానికి సగము దీనికి సగం ఇచ్చి పంపించే అన్నాడు. ఎప్పుడైతే రాజు ఆ మాట చెప్పాడో ఒక ఆమె అంటుంది, రాజా నువ్వు జ్ఞానవంతుడివి, నువ్వు దేవుని ఆత్మ కలిగిన వాడివి, నువ్వు చెప్పిందే కరెక్ట్, ఆ బిడ్డ నాకు ఉండకూడదు దానికి ఉండకూడదు, నువ్వు చెప్పినట్లే చేయి రాజా అనేది. ఇంకొక ఆమె అనేది వెంటనే, అయ్యా నా ఏలినవాడా, నా రాజా, నా ప్రభువా, నన్ను క్షమించు, ఆ బిడ్డను చంపి మీరు సరిసగం ఇవ్వాలని ఆజ్ఞాపించారు. వద్దు రాజా, ఆ బిడ్డను చంపొద్దు, ఆ బిడ్డను ప్రాణంతోనే ఆమెకే ఇచ్చేయండి, ఆ బిడ్డ ఎక్కడున్నా ప్రాణంతో ఉంటే చాలని ఇంకొక తల్లి రాజుకు బ్రతిమాలుకున్నది. రాజు అన్నాడు, ఈ బ్రతికి ఉన్న బిడ్డ తల్లి ఈమె, రెండో ఆమె, కాబట్టి ఆ బిడ్డను తీసి ఆమెకి ఇవ్వండి, ఈ మొదటి దాన్ని తీసుకుపోయి చెరసాలలో వేయండి అని చెప్పాడు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నా అంటే, ఆమెకు ఒక అసూయ, నా బిడ్డను నేను చంపుకున్నా, దాని బిడ్డ బతకూడదు, నేను చెడిపోయా, వాళ్ళు బాగుపడదు. అసూయలు మనుషులకి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో అసూయ అనేది కూడా ఉండకూడదు. ఎప్పుడు నువ్వు ఈ అసూయను పోగొట్టుకుంటావో తెలుసా? దేవుని వాక్యంలో ఉన్న ఆ రుచిని చూచినప్పుడు, దేవుని వాక్యములో ఉన్న ఆ సారాంశాన్ని గమనించినప్పుడు, దేవుని వాక్యములో ఉన్న ఆ గూఢార్థమైన మర్మాలను నువ్వు కనుగొన్నప్పుడు, అప్పుడే నీ జీవితం సార్థకమవుతుంది. అప్పుడే నీ జీవితము దేవునికి సాక్షిగా జీవిస్తావు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ ఇక్కడ వాక్యం వింటున్న మీలో ఈ గుణాలు ఉన్నాయేమో, ఇవి మీ పతనానికి దారి తీస్తాయి, మీ చెడుకు కారణం ఇవి, మీ నాశనానికి మూలం ఇవి. కాబట్టి దేవుని వాక్యములో ఉన్న ఆ సారాంశాన్ని గమనించి, దేవుని వాక్యములో ఉన్న ఆ నీతిని గ్రహించి, ఆ రుచిని ఎరిగి, ఈ ఉదయ కాలంలో నీ జీవితాన్ని మార్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితం మార్చుకోగలవా? నీ బ్రతుకును మార్చుకోగలవా? నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటే దేవుని వాక్యములో ఉన్న ఆ తీపితనాన్ని, ఆ రుచిని, ఆ గొప్పతనాన్ని నువ్వు గ్రహించగలవు. నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు దీవింపబడతావు, నీ జీవితం బాగుపడుతుంది. ఆయన అంటారు, చదవండి ఆ కింద వాక్యం కూడా, సమస్త దూషణలు మాటలను మాని. చూడండి, అసూయ 4వది, 5వది దూషణ మాటలు. అంటే ఒకరిని దూషిస్తూ మాట్లాడడం. ఆమె అట్లా ఆడిది, ఈమె ఇట్లా ఆడిది, వాడు అట్లా వాడు, వీడు ఇట్లా వాడు, వాడు చెడ్డోడు, వీడు చెడ్డోడు, వీడు మంచోడు, వాడు చెడ్డోడు, వాడెంత వీడెంత, దూషణ. చాలామంది టకామని ఒకరిని దూషిస్తారు. టకామని వాళ్ళు మంచోళ్ళు కాదండి, వాళ్ళు చెడ్డోళ్ళండి అని చెప్పేస్తారు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసి నీ సహోదరుని యొక్క కంటిలో ఉన్న నలుసును తీయడానికి ప్రయత్నించు. అప్పుడు నువ్వు సులువుగా వాళ్ళ కంటిలో ఉన్న నలుసును నువ్వు తీయగలవు అంటున్నాడు బైబిల్లో. ఈరోజు దేవుడి వాక్యం ఉంటున్న దేవునికి ప్రియమైన వాళ్ళరా, మన కళ్ళల్లోనే దూలాలు ఉన్నాయి.
ఎదుటివానికి దూషిస్తాం మనం. ఎదుటి వాళ్ళు చెడ్డోళ్ళు అంటాం, ఎదుటి వాళ్ళు మంచోళ్ళు కాదు అంటాం. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, దూషించొద్దు, దుర్భాష మాట్లాడవద్దు. నీ చేతనైతే వారితో సమాధానంగా ఉండు. వారు నిజంగానే నీ ఆలోచనలకు వాళ్ళ ఆలోచనలకు వ్యత్యాసంగా ఉన్నట్లయితే వారిని దూషించొద్దు, వారికి దూరంగా ఉండు. వారికి దూషణ మాటలు మాట్లాడొద్దు, వారి గురించి చెడు మాటలు మాట్లాడొద్దు, వారి గురించి. తీర్పు తీర్చకుడి, మీకు తీర్పు తీర్చబడదు అని బైబిల్ చెబుతుంది. మనం ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదు. దూషించడం, చాలామంది దూషిస్తూ ఉంటారు. దావీదు అరణ్యంలోకి వెళ్ళేటప్పుడు ఒకడు దుమ్మెత్తిపోసి దావీదును దూషిస్తున్నాడు, దుమ్మెత్తిపోస్తున్నాడు, దావీదు పైకి దూషిస్తున్నాడు. సైనికుడు అంటాడు, ఒక్క మాట సెలవివ్వు, ఆ కుక్క నోరు మూయిస్తానన్నప్పుడు పొద్దున ఆయన దేవుడు అనుమతించాడేమో ఆయన దూషించుకొని. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, వాడి జీవితంలో వాడు దావీదును దూషించాడు, కానీ మన జీవితంలో మరణం రుచి చూచాడు. దేవునికి ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో ఎవరిని దూషించకుండా ఉండడము చాలా మంచి పని. ఎవరిని దూషించవద్దు. ఎవరెవరి క్రియ చొప్పున వారికి దేవుడు జీతం ఇస్తాడు ఖచ్చితంగా. కాబట్టి మీరు ఎవరిని దూషించవద్దు. అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తోటి విద్యార్థులు కావచ్చు, ఎవరైనా సరే ఎవరిని మనం దూషించడానికి వీలు లేదు. సమస్త దూషణ మాటలను మీరు మానుకోమంటున్నాడు. మనం దూషించకూడదు, మనం దూషించడానికి వీలు లేదు. నోరు తెరిస్తే ఎవరినో ఒకరిని దూషిస్తూ ఉంటాం. నోరు తెరిస్తే ఎవరినో ఒకరిని ఆడిపోసుకుంటూ ఉంటాం. వద్దండి, అలాంటి కార్యాలు కాకుండా మనం దేవుని వాక్యాన్ని చదివి విని, ఎంతోమంది సేవకులు మీకు వాక్యాలు పెడుతున్నారు, ఎంతోమంది సేవకులు టీవీలో చెబుతున్నారు, ఎంతోమంది సేవకులు సువార్త ప్రకటిస్తున్నారు. మీ సంఘాల్లో మీ సేవకుడు అనేకమైన అమూల్యమైన వాక్యాలు మీకు అందిస్తున్నారు. దాన్ని రుచి చూడండి. ఆ రుచిని ఎరిగి ఉంటే, ఆ వాక్యంలో ఉన్న రుచి ఎంత గొప్పదో మీరు చూసినట్లయితే ఈ సమస్తము మీరు వదిలేస్తారు. మీలో ఇవి కనపడవు, ఈ 5 లక్షణాలు. జ్వరం వచ్చినోనికి జబ్బు వచ్చిందంటే, జ్వరం వచ్చిందంటే డాక్టర్ గారు వాడికి జ్వరం వచ్చిందా లేదా అని తెలుసుకోవాలంటే థర్మామీటర్ పెడతారు, వాడికి జ్వరం వచ్చిందని చెప్తాడు. అంటే ఒళ్ళు వేడిగా ఉంటుంది, కొన్ని సూచనలు ఉంటాయి. మనం నరకానికి పోయేదానికి కూడా ఇవే సూచనలు. మనం నరకానికి పోతావా పోవా అనేదానికి ఇవే సూచనలు. ఇవన్నీ కూడా మనం మార్చుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని మనం రుచి చూడాలి. ఈ లోకంలో మీరు ఎన్నో రుచులు చూశారు, ఎన్నెన్నో చేశారు. అయితే ఒక్కసారి నేను చెబుతున్నాను, దేవుని వాక్యాన్ని కూడా రుచి చూడండి. దేవుని వాక్యంలో ఉన్న ఆ సారాంశాన్ని, దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని విమర్శ రూపంలో చూడకుండా, విమర్శించే రూపంలో చూడకుండా, తక్కువ
అనేది చూడకుండా సత్యాన్ని గ్రహించడానికి వాక్యాన్ని చదవండి. అసత్యాన్ని బయటపెట్టేదే సత్యం, పాపాన్ని బయలుపరిచేదే దేవుని యొక్క వాక్యం. ఇది పాపము అని చెప్పేదే దేవుని యొక్క వాక్యం. ఇది మంచిది అని చెప్పేదే దేవుని యొక్క వాక్యం. ఇది చెడ్డది అని చెప్పేదే దేవుని యొక్క వాక్యం. ఈ లోకంలో నువ్వు మంచి చేస్తున్నావో చెడ్డ చేస్తున్నావో ఎవరు నిన్ను గద్దించరు, ఎవరు నీకు చెప్పరు. మీరు ఎన్ని తీర్థయాత్రల కన్నా పోండి, నువ్వు చెడు చేసావే, నువ్వు ఇలాంటి తప్పు చేస్తున్నావే అని ఎక్కడైనా గద్దించారా మిమ్మల్ని? మీరు ఎంతమంది దగ్గరికన్నా పోండి, నువ్వెందుకు ఈ చెడు పని చేస్తున్నావు అని గద్దించిన వాళ్ళు ఉన్నారా? కొంతమంది తల్లిదండ్రులు కూడా గద్దించరు, చూసి చూడనట్లు వెళ్ళిపోతారు. కొంతమంది బోధకులు కూడా ఏడ గద్దిస్తే గుడికి రాకన్నా పోతారేమో, ఏడ గద్దిస్తే మా కానుకలేరేమో, ఏడ గద్దిస్తే చర్చికి ఆపేస్తారేమో అని వాళ్ళను ఏమాత్రం కూడా గద్దించరు. కానీ దేవుని వాక్యం మాత్రం ఖచ్చితంగా నిన్ను గద్దిస్తుంది. దేవుడు ఆయన వాక్యములో ఉన్నదే సత్యం. ఆ సత్యాన్ని చెబుతుంది, అసత్యాన్ని నీకు చెప్తుంది. దాన్ని రుచి చూడమంటున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు రుచి చూడు. దేవుని వాక్యాన్ని నువ్వు రుచి చూసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మార్పులు నువ్వే చూస్తావు, నీ కుటుంబంలో మార్పులు నువ్వే చూస్తావు, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వే మార్పులు చూస్తావు. దేవుని వాక్యానికి నువ్వు లోబడినట్లయితే, దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపించినట్లయితే నిశ్చయముగా నువ్వు మార్పు చూస్తావు. నీ జీవితంలో మార్పు ఉంటుంది, నీ నోటి మాటల్లో మార్పు ఉంటుంది, నీ తలంపుల్లో మార్పు ఉంటుంది, నీ హృదయంలో మార్పు ఉంటుంది. నీ నడత, నీ పడక, నీ నడక అన్నీ మారిపోతాయి. నీ నోటి మాటలు మారిపోతాయి, నీ చూపులు మారిపోతాయి. నీ జీవితమే ఒక వ్యత్యాసంగా మారిపోతుంది. ఎప్పుడు దేవుని వాక్యాన్ని రుచి చూచినప్పుడు. నీ జీవితంలో దేవుని వాక్యానికి నువ్వు చోటిచ్చినట్లయితే, దాన్ని రుచి చూచినట్లయితే నువ్వు నిశ్చయముగా దేవుని చేత ఆశీర్వదింపబడతావు, దేవుని చేత దీవింపబడతావు, దేవుని చేత కనికరింపబడతావు, దేవుని చేత నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒకసారి దేవుని వాక్యాన్ని రుచి చూడగలవా? దేవుని వాక్యానికి లోబడగలవా? దేవుని వాక్యానికి విధేయత చూపించగలవా? నువ్వు లోబడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మోకరించి ప్రార్థన చేసుకున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవా, ఈ చల్లటి సమయంలో మీరు మాట్లాడిన అమూల్యమైన మాటలను బట్టి మీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కొద్ది నిమిషాలు మీరు మాట్లాడారు స్వామి, మీరు మహిమ పొందండి, బిడ్డలను దీవించండి. మిమ్మల్ని రుచి చూడడానికి, రుచి చూచి మిమ్మల్ని ఎరిగి ఉండడానికి బిడ్డలకు అందరికీ సహాయం చేయండి. వారి జీవితాల్లో ఈ 5 అంశాలు వారు జీవితంలో వదులుకొని మీకు సాక్షులుగా ఉండడానికి కృప చూపమని, మీరు ఆకై సిద్ధపరచమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.